నమస్తే, వెల్కమ్ టు టీవీ 19 న్యూస్. భారీ ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా మెమోరియల్ ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేలకి భావన పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు, యువత అందరు నాయకులు కలిసి ఇక్కడికి కలెక్టర్ గారి దగ్గరికి విన్నవించుకోవడానికి వచ్చినాము. మండల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అతిపెద్ద మండలమైన ఆదోనిని రెండు మండలాలుగా చేశారు. పెద్దారవారం మండలం చేశారు. అది మాకు సంతోషమే. కానీ మండలమైన కావాల్సిన అన్ని అర్హతలున్న గ్రామం మా పెద్ద తుమ్మలం గ్రామాన్ని విస్మరించి మండలం చేయకపోవడం మాకు ఎంతో బాధ కలిగించే విషయం. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు 15 గ్రామాలు సపోర్ట్ మాకు పెద్ద తుమ్మలానికి ఉంది. వాళ్ళు విద్య, వైద్యము, తర్వాత పోలీస్ స్టేషన్, రవాణా సౌకర్యం అన్ని ఉన్నాము. మా విలేజ్ పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండలం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ప్రభుత్వ భూములు ఉన్నాయి. పరిపాలన అంశాలకి అత్యంత అనువైన ప్రదేశం మా పెద్ద తుమ్మలం. అది కాక అత్యంత వెనుకబడిన ప్రాంతం కూడా. అది కాక అందరూ చిన్న మధ్యకార, సన్నకార రైతులు ఎక్కువ ఉన్న గ్రామం కాబట్టి మా పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండలం చేయవలసిందిగా, అలాగే అదే విధంగా ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి మా వంతు ఉద్యమంగా మేము నిరసన తెలపడానికి ఇక్కడికి కర్నూలుకి వచ్చేస్తాం. మేము ప్రధాన సమస్య ఇక్కడ తీసుకొచ్చింది వచ్చేసి మా పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండలంగా చేయాలనేసి. ఈ డిమాండ్ ఈ 2-3 ఏళ్ళ నుంచి ఉన్నది కాదు. 1989వ సంవత్సరం నుంచి మా పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండలం చేయాలనేసి ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఈ రోజు అవుతుంది, రేపు అవుతుంది అనేసి దాదాపు 30 ఏళ్ల సమయం పట్టింది. అయినా కానీ ఇప్పటికీ మా ప్రజలు అందరూ మేల్కొన్నారు. ఈ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే మా గ్రామానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అన్ని అర్హతలు అంటే 3 ఎలిమెంటరీ స్కూల్ ఉన్నాయి, హై స్కూల్ ఉంది, పెద్ద ఆసుపత్రి ఉంది, హై స్కూల్ కి +2 క్వాలిఫికేషన్ వచ్చింది, గవర్నమెంట్ భవనాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉంది, బ్యాంకు సదుపాయం ఉంది, అలాగే ప్రాచీన ఇది కట్టిన రామాలయం ఉంది. ఎన్ని విషయాలు కూడా మా ఊరిని అన్యాయంగా రాజకీయ కుట్రలకు బలి చేస్తూ గత 30 ఏళ్లుగా అన్యాయానికి గురి చేస్తున్నారు. మండలం కాకుండా అడ్డుకుంటున్నారు. మేము ఈ రోజు కళ్ళు తెరుచుకుని మా నాయకులు మనల్ని మోసం చేశారనేసి మేమైతే యువత అందరినీ, రైతులందరినీ వేసుకుని ఇక్కడ రావడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా ఈ సమస్యని దయచేసి మన ముఖ్య నాయకులైన అందరికి కూడా, చంద్రబాబు గారికి కూడా, అలాగే మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా, నారా లోకేష్ గారు కూడా అందరికీ చేరేలాగా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు ఈ చిన్న సమస్య వల్ల మా గ్రామంలో ఆడపిల్లల చదువు ఆగిపోతుంది. 10వ క్లాసు చదివిన పిల్లలు 50 మంది ఉంటే 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కాలేజీకి వెళ్ళాలంటే ఆడపిల్లలు డ్రాప్ అవుతున్నారు. 50 మంది ఉన్న పిల్లలు 5 మంది 6 మంది కాలేజీకి వెళ్తున్నారు. ఇది రానున్న వచ్చే కాలంలో ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు పెద్ద సమస్యగా పరిగణిస్తున్నాం దీన్ని మేము. మాకు అన్ని అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఒకవేళ మా మండలానికి, మా ఊరికి మండలంగా వస్తే కూడా ప్రభుత్వ భవనాలు కట్టడానికి కూడా మా దగ్గర గవర్నమెంట్ భూమి అవైలబుల్ గా ఉంది. అలా లేని పక్షంలో కూడా మా సైడ్ నుంచి కూడా మేమందరం ల్యాండ్ పూలింగ్ చేసి భవనాలు వేయడానికి కూడా రెడీగా ఉన్నాము, ల్యాండ్ వేయడానికి కూడా రెడీగా ఉన్నాము. నా పేరు నజీర్ మంచాలం. నేను మా పెద్ద తుమ్మలం గ్రామ యువకుల్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను.